తోటి ఈరోజు వచ్చారు. వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. నెల రోజుల్లోనే మనందరం మరొకసారి ఇట్లానే ఒకసారి ఇక్కడ కలుసుకొని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి పరిష్కారం చేద్దాం. సో ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా మీకు తెలియాలి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ప్రభుత్వంలో సరిగ్గా పనిచేయలేదు అధికార యంత్రాంగం అనుకోవచ్చు, మీరు బాధపడవచ్చు. కానీ వీళ్ళు హడావిడిగా వాళ్ళు దోచుకోవడానికి చేసిన కార్యక్రమం తప్ప పేదవాళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు. 399 కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు. 399 కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు. అది నిజమేనా? వాస్తవమా? రేట్ అట్లా ఉందా ఇక్కడ చెప్పండి. ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి మనం రోడ్లు వేయడానికి సిద్ధమైన లేఅవుట్లోనేమో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ఉన్నారు, వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పేదవారికి